హాయ్ అండి అందరికీ నేను మీ స్వప్న. ఈరోజు ఈజీగా బెండకాయ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ముందుగా 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇలా పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా చూడండి. ఇప్పుడు ఇవి వేగిన తర్వాత ఒక ప్లేట్లో వేసుకోవాలండి. చూడండి ఈ విధంగా చాలా అంటే చాలా ఈజీ అండి చేయడానికి. ఎలాంటి డౌట్ లేకుండా చేసుకోండి. పిల్లలు పెద్దలు ఇష్టంగా తింటారండి. ఇప్పుడు అదే ఆయిల్లో బెండకాయ ముక్కలు వేసి ఇలా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా చూడండి. బెండకాయ జిగురు మొత్తం పొయ్యే వరకు చిన్న మంట పైన ఇలా ఉడికించుకోవాలండి. చూడండి ఇలా జిగురు మొత్తం వెళ్ళిపోతుందండి చిన్న మంట పైన ఉడికించుకుంటే. ఇప్పుడు పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకొని కలుపుకోవాలి. చాలా అంటే చాలా ఈజీ అండి. ఎలాంటి డౌట్ లేకుండా చేసుకోండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. టేస్ట్ చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఈ విధంగా. ఇప్పుడు రుచికి సరిపడా కారం వేసుకోవాలండి. నేనైతే 1 స్పూన్ వేసుకుంటున్నా. రుచికి సరిపడా సాల్ట్ వేసి కలుపుకోవాలి. ఈ విధంగా చాలా అంటే చాలా ఈజీ అండి. అస్సలు మిస్ అవ్వకండి ఫ్రెండ్స్. చివరిగా కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసి ఇలా కలుపుకోవాలి. ఈ విధంగా ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు వేసుకుందాం చివరిగా. చూడండి ఇవి వేసి ఇలా కలుపుకోవాలి. ఇంతేనండి, ఈజీగా బెండకాయ ఫ్రై చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా బాగుంది. తిని చెప్తున్నాను ఫ్రెండ్స్. ఎలాంటి డౌట్ లేకుండా ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. అప్పుడే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి కర్రీస్ మీకు చెప్తాను.